కడప జిల్లాలో జరుగుతున్న 2 జెడ్పీటీసీ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుందన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైఎస్ జగన్ 30 ఏళ్లు పాలిస్తానని కలలు కంటున్నారని, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక వైసీపీ బలమేంటో తెలుస్తుందని అన్నారు. ఎన్నికలు జరగకుండా ఎన్నో ఆటంకాలు చేశారని, కోర్టులో రెడ్ పిటిషన్ వేస్తే చివరికి న్యాయమే గెలిచిందన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేశామో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడని, 2 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకుంటామన్న ఆదినారాయణ రెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జెడ్పీటీసీ ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పులివెందుల పైన అనేక మంది యొక్క దృష్టి ఉంది. పులివెందుల నియోజకవర్గము ఇంతవరకు ఓటర్లు 30 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ శాసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రేపు మరి జరిగేటువంటి ఎన్నిక ఏ విధంగా ఉండబోతున్నటువంటి విషయాన్ని జమ్మూడి ఎమ్మెల్యే ఆదినారాయణ మనతో ఉన్నారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వైఎస్ కుటుంబం 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గం శాసిస్తున్నటువంటి పరిస్థితి రేపు ఎలా ఉండబోతుంది ఎన్నిక? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఉప ఎన్నిక కాబట్టి అతను నేను మరొక 30 సంవత్సరాలు పాలిస్తానని ఒక ప్రచారం వదిలిపెట్టాను. లేదు, ఇక్కడే నీ ఉప ఎన్నికే నువ్వు ఛాలెంజ్గా మేము తీసుకున్నాం, దానికోసం ప్రచారం చేసినాం, మేము చేసిన పనులు చెప్పినాం, చేయబోయే పనులు చెప్పినాం, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చెప్పినాం, డబుల్ ఇంజన్ సాయం చెప్పినాం, మోడీ గారి ఆర్థిక విధానాన్ని 4వ స్థానం తీసుకొచ్చినాడు. రేపు రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయి, ఉద్యోగ ఉపాధి పెరుగుతుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మీకు అరటి చీనీలో దోపిడీ వాళ్ళ వైపు ఉన్నది, అది తీసేస్తున్నాం, ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ పెంచినాం, పౌటిపూట కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు సెట్ చేస్తాం, మీకు కావాల్సిన రేషను పెన్షను లేకుంటే తల్లికి వందనం ఏ కరెక్షన్ ఉన్నా ఇల్లు కానీ కరెక్షన్ చేసి ఇస్తాం అని చెప్తే నమ్మినారు. మాకు అనుకూలంగా మారుతుందని కానీ వాళ్ళ ఆరోపణ, అది న్యాయస్థానాన్ని కూడా ఒప్పుకోలే. వాళ్ళు చెప్పినట్టు ఏ రిట్ పిటిషన్ డిస్మిస్ చేసినట్టు అర్థమే, న్యాయస్థానం న్యాయం ఈ వైపు ఉంది కాబట్టి వాళ్ళ వైపు అబద్ధాలు ఆ వైపు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున్నే పోలింగ్ సజావుగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది, మంచి మెజార్టీతో కూడా గెలవబోతుంది. మీరు ఒక పక్క అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కానీ కూటమి మరి అభివృద్ధి చేసిన తర్వాత వైసీపీ నాయకులను కేసులు పెట్టి బైండోర్ కేసులు, రౌడీ సీట్లు అన్నీ కూడా తెరిచి అనేకమైన ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి వైసీపీలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఏమి ఉండారు, ఆ లిస్టు చూస్తే తెలుస్తారు. అందరూ ఫ్రీగా తిరుగుతున్నారు. నిన్న ఫ్రీగా తిరిగి పంపకం కూడా మొదలుపెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో నిన్న ఈ టైంలో కూడా జరుగుతూనే ఉన్నది కార్యక్రమం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తూ రోజు జగన్ రెడ్డి ఏం చెప్తాడు, ఆయన అబద్ధాలకు ఒక మాస్టర్, ఆయన టీం అబద్ధాలకు మాస్టర్. ఇవి చెప్పేటి వాస్తవం జరిగేది ఒకటి, చెప్పేది మరొకటి. కాబట్టి ఆ విధంగా ఎవరిని అరెస్ట్ లేవు, ఎన్ని ఉన్నాయో అరెస్టులు మీకు పట్టి బయటికి తీయండి, మీకు చెప్పమనండి ఎన్ని అరెస్టులు ఉన్నాయో. లేకుంటే 700 మంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏంటి? 11 నామినేషన్లు ఎలా పడినాయి? మొన్న 2021 ఒక నామినేషన్ లేదే, ఏకగ్రీవం తప్ప సెలక్షన్ చేసుకున్నారు. అబద్ధం ఎలక్షన్ చేయలే, ఈరోజు ఎలక్షన్, ఆ రోజు సెలక్షన్, ఇదే పోటీ. ప్రధానంగా కూడా చూస్తే ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచే సందర్భంలో పోలింగ్ బూతులు ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, పోలింగ్ రిగ్గింగ్ చేయడానికే ఏదో ప్లాన్ చేసినారని చెప్పి అవినాష్ రెడ్డి ఆరోపణ చేస్తారు. దీనిపైన అది 100% ఆరోపణ. పక్కనే బస్సుల ఏర్పాటు జరిగింది. ఒక అర్ధ కిలోమీటర్ అటు ఇటు ఏం జరిగినప్పుడు బస్సులో ఎక్కుతారు, బస్సులో దిగుతారు, ఓటింగ్ జరుగుతుంది. పోలీసు చుట్టూ ఉంటారు, పోలీసు రెవెన్యూ సిబ్బంది ఉంటారు, ప్లస్ మీ యొక్క మీడియా కూడా ఉంటుంది. ఇంతమంది ఉంటే ఎలా జరుగుతుంది? అబద్ధపు ఆరోపణ తప్ప, బలహీనమైన ఆరోపణ, మోసపూరిత ఆరోపణ, కుట్రపూరిత ఆరోపణ. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవినాష్ రెడ్డి యొక్క చరిత్రే కుట్రపూరితం. వివేకానంద రెడ్డి హత్య విషయంలోనే ఆయన తెలుసుకోవచ్చు, హత్య జరిగిందని ఆయనకు తెలుసు. పొద్దున్నే నాకు ఏమీ తెలియదు, నేనేదో జమ్మలోకి పోతున్నా అని ఏదో అక్కడ కూర్చొని విజయసాయి రెడ్డి ఒక స్టేట్మెంట్. కాబట్టి అబద్ధాలు చెప్పడంలో అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి పోటాపోటీలో ఎక్స్పర్ట్స్. ఇది ఎమ్మెల్యే ఆదినారాయణ చెప్తున్నటువంటిది. కడప జిల్లాలో జరిగేటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు 2కు2 టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి జమ్మూడి ఎమ్మెల్యే ఆదినారాయణ స్పష్టంగా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.